ఎడారిలో సెలయేర్లు. ఫిలిప్పి 3వ అధ్యాయం 8వ వచనం. నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఇది పంటను కోసి కొట్లలో కూర్చుకునే కాలం, కోత పనివాళ్ల పాటలు వినిపించే కాలం. కానీ పొలాల దృష్టాంతం ఆధారంగా దేవుడిచ్చిన గంభీర సందేశం కూడా ఇప్పుడు వినాలి. నువ్వు బ్రతకాలంటే ముందు చనిపోవాలి. సుఖవంతమైన జీవితానికి స్వస్తి చెప్పాలి. నీ పాపపు తలంపులనే కాక మంచివిగా బయటకు కనిపించే కొన్ని ఆలోచనల్ని కూడా సిలువ వెయ్యాలి. నువ్వు ఫలించాలంటే చీకటిలోనూ ఒంటరితనంలోనూ పాతిపెట్టబడాలి. ఇది వింటుంటే భయం వేసింది. కానీ ఆజ్ఞల్ని ఇచ్చింది యేసే గనక ఆయన శ్రమల్లో పాలు పొందటం నా భాగ్యమే. కాబట్టి శ్రమల్లో నాకు తోడుగా యేసు ఉన్నాడు. ఇదంతా ఆయన నన్ను వాడటానికి ఒక పాత్రగా తయారు చేస్తూ ఉంది. యేసు కల్వరి అనుభవం గొప్ప ఫలాలనిచ్చింది. నా శ్రమలు అంతే. బాధ ద్వారా సమృద్ధి, మరణం ద్వారా జీవం. ఇదే కదా దేవుని రాజ్య రహస్యం. మొగ్గ విచ్చుకుని పువ్వులా మారితే దాన్ని మరణం అని అంటామా? వెదకి కనుగొని వెంబడించి శ్రమిస్తే ఆశీర్వదిస్తాడా ఆయన అంటే? పరిశుద్ధులు, అపోస్తలులు, ప్రవక్తలు, హతసాక్షులు అవుననే పలికారు.